పొద్దుగాల ఈ చెరువు గట్ట కత్తే ఆ థ్రిల్లే వేరు. ఇంటికాడ పోతే ఆ ఫీలే రాదు, చెరువు గట్ట కాడికి వస్తేనే వస్తుంది ఆ ఫీల్. అబ్బా ఎండ వెళ్ళింది కదా. అబ్బాయి ఎండేంది రో, నా అన్నం అంత తగ్గేటట్టు ఉంది. ఇడు శశి గారిని ఎక్కున్నాడు. ఇడు శశే ఏమైంది శశి? కనబడతలే ఊర్లే 2-3 రోజుల నుంచి. ఏం లేదు, మచ్చుతాన్న ఫంక్షన్ ఉంటే కట్టలేకపోయినా. అవునా శశి, అట్లా ఫంక్షన్ కట్టెలు వేయడానికి పోతే ఎంత తీసుకుంటారా మీరు? ఏముంది, క్వింటాల్ కట్టలు అయితే 1600 తీసుకుంటాం ఒక్కరే రోజు. అట్లా పోయి ఇట్లా కట్టలు వేసి పైసలు తీసుకొచ్చుకుంటాం. నేను ఈ గంట షాప్లోకి పోయిండు, పోతా అన్న. ఒకటి రోజులో 1600 సంపాదిస్తాడు, గ్రేటే. హలో స్వామి, గుట్టె కట్టలు బాగానే ఉన్నాయటగా. వెళ్దాం. గుట్టకాడ కట్టెలు ఉన్నాయట, అది అమ్ముకొని మంచిగా సంపాదించుకోవచ్చు. మరి గుట్టకు కట్టెలకు పోతే నా ఒక్క నుంచి అవుతుందా? ఇంకో ఇద్దరిని తీసుకుపోవాలి కదా, ఎవరు దొరుకుతారు నాకు? ఉడుకుడుకు రొట్టెలు ఉట్టు మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఒకదాను. తేజ ఓ తేజ, తేజ ఓ తేజ, తేజ ఓ తేజ. నీకేం పుట్టిందిరా? మగ్గుల నీళ్ళని వేస్ట్ అయినాయి, కుక్కలు తరిగినట్టు గట్లు వచ్చినవేంటి? పిసలెత్తారా మగ్గు అందుకుందంతా. మగ్గ నీళ్ళు వేస్ట్ అయితే అంట, నాకు సర్ది లేస్తే ఏం కదా? అసలు ముచ్చటేందో ఎప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? నీకు ఒక మంచి విషయం చెప్పాలని వచ్చిన. ముచ్చటేందో ఎప్పురా, మస్తు పని ఉంది. నువ్వు నీ ఆత్రం నేనే రోజు కైకిలు పోతే నీకు ఎంత అవుతుంది? ఎందుకురా, నువ్వు కూడా వస్తావా? అబ్బో మళ్ళీ నా కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. అబ్బో నేను ఇంకా గవర్నమెంట్ జాబా? నేను చెప్పేది మంచిగా నువ్వు 4 రోజులు కష్టపడేది జీతం నీకు ఒక్కటే రోజులు వచ్చేటట్టు చేస్తా, నా మాట వింటాను. అబ్బా చెప్పురా, ఏంటిది అది? ఏం లేదే, గుట్టకు కట్టెలు ఏదైతే వేనాం అనుకో, అవన్నీ పోగేసినాం అనుకో, ఒకటేసారి జామ వేస్తే క్వింటాల్ కట్టెలు వస్తాయి. అవి అమ్ముకున్నావు అనుకో, క్వింటాల్ 1600. ఒక్క రోజులు అయిపోతాయి నీకు. గుట్టక నేను రాను, ఆడ పెద్ద పులులు ఉంటాయి. పెద్ద పుల్లాగా నేను ఉంటే నీకు భయం ఏందుకే? ఈ మాట పెద్ద పులు ఇన్నది అనుకో, నిన్ను చంపేస్తుందిరా. ఈ టైంలో పంచులేసిన అవసరమా? నువ్వు వస్తారా లేకుండా నేనైతే పోతాను అనుకుంటా. ఆగో తిట్టి కాలేజ్ పోలేదా అయ్యాలా? గుట్టకు కట్టెలు పోదాంపా. మా ఇంట్లో గ్యాస్ ఉందిగా. నీ పోరి, నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. మనం కట్టెలు అమ్ముకోవడానికి. అబ్బా అసలు ఎగ్జామ్ ఫీజు కట్టాలి, పోదాంపా. అక్క గుట్టకెందుకు కట్టెలు బానే ఉన్నాయిగా? అవి మంది కట్టెలు, దొరికిన అనుకో చెట్టు కట్టేసి కొడతారు. అమ్మో అద్దు పాప. ఏదే కనబడతలేదు, లోపలికి అడగంపా. ఓ అద్దు, వాళ్ళ అమ్మ మొక్కను చూడని మాటలు తిడుతుంది. ఏమద్దు, ఇక మొక్కను చూడ మనుషులను చూడదు. వాళ్ళ అమ్మ ఇంటే ఫీల్ అవుతుంది. ఆశను ఎక్కడున్నది అసలు? ఇటు పోయింది బర్రది. అదే నేను కూడా చూస్తున్నా, ఏడ కనబడతలేదు. ఎవరిని ఎత్తుకుతాలే? ఇంకెవరు? నేను అల్ల మొక్కన్నానా నిన్నే. గుట్టకట్ల కోదమానే తెల్లకి పోతే ఫుల్ పైసలు వస్తాయి అటనే. అమ్మో ఎండ రాకితే నా అమ్మో అందమంతా పోతుంది. ఈ మాట నువ్వనద్దే. నీ అందం పందులు నాక, ఆ పందులు కూడా నాకే. నీ పిసగానా, కట్టెలు అమ్ముకుంటే పైసలు వస్తాయి. అప్పుడు ఆ పైసలతో ఫుల్ ఫేస్ క్రీమ్ కొనుక్కోవచ్చే. అబ్బో అట్లయితే నేను అత్తనే. అట్లయితే తిని రెడీగా ఉండు, మేము మళ్ళీ వస్తాం. తేజ ఆశని వస్తుంది అంటేగా, ఇంకెప్పుడు వస్తుంది? మనం పోయి తొందర తెచ్చుకోవద్దా? నిమ్మలంగా సోకుల వాడు రావాలి కదా, టైం పడుతుంది. సోకుల వాడుడేమో గిట్ల అయితే కష్టమే. ఆమె వచ్చేలోపు పొద్దుగుతుంది, కష్టమైతే మనకు పెద్ద పుల్లలు వచ్చే టైంకి పోదామా? భయం ఎందుకురా, నువ్వే పెద్ద పుల్ల అంటే కదా అప్పుడు. ఇప్పుడు ఆ మాట అవసరమా? పులి ఇంటే ఫీల్ కదా. నడు పోదాం పాత టైం అయితే. అక్కడ వస్తున్నాయి కట్టెలు, దావే కట్టెలు బాగుంటాయి. అక్కడ అయిపోయినాక ఇక్కడ ఇలా ఫుల్ కట్టెలు ఉంటాయి. పో అరే ఒక్క నిమిషం ఆగండిరా. ఎందుకు? నేను కిందికి పోయేస్తా ఒక్కసారి. దేనికి మళ్ళా? ఎందుకే కిందికి కాళ్ళు వస్తాయి వారికి అంటే. అరే ఆగండిరా, ఒక్కసారి కిందికి పోయి అట్లా కవర్ల చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి, అది పట్టుకొచ్చింది అనుకో, తినుకుంటా పోవచ్చు. కట్టలేరిన ఫీలింగ్ కూడా ఉండదు మనకి. తిండి మొఖం దానా గుట్టెకి 5 నిమిషాలు అయితే లేదు, అప్పుడే తిండి పిచ్చేనా నీకు? ఇంకొకసారి నువ్వు నా తిండి గురించి ఇట్లా మాట్లాడాలే,
చిప్స్ నవ్వినట్టు నవ్వులుతా నిన్ను. నేను ఇప్పుడు నీకు అడగనే తిండి సారు కానీ పోదాంపా. అక్క కోపం తెచ్చుకోకే బక్క పానం. అసలుకే గుట్టకొచ్చినా మనకు తొవ్వేం తెలియదు. అయినా ఏమన్నా ఏస్తే ఎట్లనే. అది కూడా నిజమేనే. పోదాం రండి, నేను చూపిస్తా కదా, రండి నా వెనక. అరే లడ్డు ఎక్కంగా దిగంగా పైలంరా. కట్టెలు కట్టెలన్నీ నా సాగు తీసుకొచ్చినావు కదరా. నాకు ఎక్కచ్చి పాడైతలేదు. జాతాన్ని పాడవాడు. అయ్యో కొడుకా అక్క భయం అవుతుంది. పులి లాక్తే ఒకవేళ. భయం ఎందుకు కాసిని? తేజ్ ఉన్నది కదా. నేనుంటే ఏం చేస్తారా పీసమ్మొక్క పోడా. కూసుంటే నాకే లేవరాదు ఉరకరాదు. పులత్తే నేనేం చేస్తా? నేనేం చెయ్య. పూలు వచ్చింది అనుకో అందరినీ చూస్తుంది, నిన్నే సెలెక్టింగ్ చేసుకుంటది. నువ్వు ఏంటంటే నువ్వు దొరికినావు అనుకో దానికి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని ఒకటే మొఖాన అయితే. మేము దొరికితే ఏమైతే ఏం కాదు. ఇంకా ఎండోలా నేడుతావురా నా మీద. నువ్వు ఏ వట్టికిల తగ్గినా కట్టెలు అన్నో నా సాగుకు తెచ్చినావు. ఇంకా నన్ను పులికేసేస్తా అంటానవా? పైసలు ఆశ ఉట్టి గీడి దాకా తీసుకొచ్చినావు నన్ను. నీ దరిద్రం ఒక పోడా. కట్టెలు అని నా మీద ఎడతాను. మన అందరి కోసం కాదు కట్టెలు తీసుకొచ్చేది. నేను ఒక్కనే తీసుకుంటాను డబ్బులు. నీకే మంచి ఉపాయం చెప్తే నువ్వు నన్నే అంటానవా? మాసాలు చక్కగా నువ్వు అత్తేరా లేకుండా లేదు. గుట్టెక్కిలి కదా ఆశని, నువ్వు అటువో తేజు నువ్వు ఇటువో, నేను ఇక్కడ. పోండి తొందరగా. నాతో కాదురా, నిన్ను మెట్లెక్కితేనే నాకు దమ్ము. కట్టలద్దు పైసలద్దు నాకేమాత్రం. ఓ అబ్బా నా సావైందా, నా సావుకి తెచ్చినవరా. ఇప్పుడే ఇట్లా అయితే పోయేటప్పుడు కట్టెలు నెత్తి ఎట్లా తీసుకపోతావా? నాకేం తెలుసు నువ్వు ఇట్లున్నావు సూపర్ ఫాస్ట్ అనుకున్నా. ఇంత స్లోగానా? చిప్స్ అన్న తెచ్చుకొని కాలబడతా అంటే అవి తెచ్చుకొని ఇవ్వకపోతుంది. నాకు దూప కాబట్టే ఆకలి కాబట్టే. ఓ దేవుడా. అయ్యో ఇది ఇట్లా అయితే కట్టెలు ఏమి పెడుతుంది ఇది? అమ్మో నాతో అయితే లేదే హాసిని. మరి ఎందుకు వచ్చినావు? అయ్యా పొంగ నన్ను ఎత్తుకపోర్రి. నువ్వు మాకు ఎత్తవా? నేను కట్టలేరా ఏమేరా నన్ను పొంగ కొంచెం. నిన్ను ఎత్తుకపోవాలంటే జేసీబీ కావాలి. అర్థమైందా? మా నుంచి కాదు. ఓ నల్లముక్క పోడా. ఆసిరి తొందర కట్టెలు తెయ్యే, వానొచ్చేటట్టుంది. పోదాం. అక్క తీసుకొస్తా నాకు. ఆగి అగో పెద్ద పులి సౌండ్ వస్తుంది. మనకెందుకే అక్క, లడ్డు అని ఉన్నాడుగా. ఏడి లడ్డు? అగో ఏడి? ఓ లడ్డుగా ఎంత పని చేసిండే. కట్టెలు అని తీసుకొచ్చి మనల్ని ఇక్కడ వదిలేసిపోయిండు. ఫుల్ భయం అవుతుంది నాకు. ఇటు అత్త ఒకవేళ వానొచ్చేటట్టు కూడా ఉన్నది. అరే పూలు వచ్చింది, సప్పుడు ఎత్తలేదండి. తేజును పట్టుకపోయినది దారిద్రమేది పో. అమ్మో తేజు లడ్డన్న ఎక్కడున్నారు? నేను ఒక్కదాన్ని అయిపోయినా దాళ్ళి. అరే లడ్డు నీకు దండం పెడతారా? నీ కాళ్ళు పట్టుకుంటారా? కట్టెలద్దు ఏమద్దురా? నీకు కావాల్సింది పైసలే కదా. కైకిలు పోయినా నీకు తీసుకొస్తారా పైసలు? ఈ కట్టెలద్దు ఏమద్దు, ఇంటికి పోదాం పారా. పోయాక ఇస్తా కదా మరి, కంపల్సరీ ఇస్తారా మరి. పాప పెద్ద పూలు వచ్చి టైం అయింది పైగా. నిన్న మునిగినాక అసలు ఎందుకు నేను పోతా. ఫేస్ క్రీమ్ అన్న వస్తుంది నాకు. శిరీష స్వామి, నాకు తెలియకుండా గుట్టకి చెట్లు కొట్టడానికి బాగానే మంది వస్తుండ్రు. 3 రోజులు అయితే ఆయన దొరుకుతలేరు. ఈసారి అయితే దొరకని బొక్కలు ఏదో కొడతా. అవును సార్, వాళ్ళ వల్లనే నేను 3 నెలలు సస్పెండ్ అయినా. నేను పట్టుకోవాలి, ప్రమోషన్ కొట్టేయాలి సార్. అన్నస్వామి, మా వాళ్ళు పొద్దున ఇటే వచ్చిరట, మీకు కనబడ్డారా? అవునా, ఎందుకు వచ్చాను? ఏదో కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటే పైసలు వస్తాయని వచ్చింది సార్. కొట్టవచ్చు కట్టెలు బాగానే, మరి కట్టెలు కొడితే గన్ని పైసలు వస్తాయా స్వామి? దొరకని చెప్తా. అదే అన్న, ఎక్కడున్నారు ఎప్పుడు? మీరు కూడా గందికి వచ్చిరా? మేము ఎందుకు వచ్చినామని చెప్తాం కానీ ఎంతమంది వచ్చారో ఎప్పుడు స్వామి? ఎంతమంది వస్తే ఏంది స్వామి? అందులో కింగ్ లాంటి ఒకడు ఉన్నాడు, లడ్డన్న. ఏం చేసినా ఆయనే ఎత్తాడు, దేనికైనా ముందు ఆయనే పడతాడు. కానీ పని సక్సెస్ చేసుకొని వస్తాడు, దొంగలకు కూడా దొరకడు. ఇంతకు మీరెందుకు వచ్చారు? మేమా? మీ అంత పెద్ద పని కాదులే స్వామి మాది. మేమే చిన్న ఫారెస్ట్ ఆఫీసర్లం ఇక్కడ. ఫారెస్ట్ ఆఫీసర్లా? ఓ లడ్డు, అటే స్వామి ఆ సార్ మారిపోతాడు స్వామి. మీరు పర్మిషన్ ఇస్తే పట్టుకొస్తా పోయి. అసలైన బంగారు కోడిపెట్టలు గుట్ట మీద ఉన్నాయి.
వస్తున్నాయి ఆగు. అమ్మో ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఇలా తప్పించుకోవాలి. ఏ అమ్మాయి ఇట్రా. దొరికితే మాత్రం కేసే. అమ్మో ఆసిని అప్పేంది మనకంటే ముందే. అరే ఇక్కడ ఎవరో ఉన్నారు కదరా. అదే చూస్తా ఎందుకు అక్కడ దగ్గరకు అడుగుదాంపా, చూద్దాంపా ఎవరాలు అడిగానైతే అడుగుదాం. అన్న మీరు ఎవరే ఇక్కడ ఉన్నారు, పోయేటప్పుడు లేరు. అమ్మా వీళ్ళని చూస్తే ఫారెస్ట్ ఆఫీసర్లు ఎక్కున్నారు. ఒక్కదాన్ని పెట్టిపోయినావానే రాడా స్వామి నువ్వు? దేని గ్యాంగ్ సామి? కట్టలు ఎత్తుకోవడానికి వచ్చినావు కదా, మాది ఎలా అనుకుంటున్నావా నువ్వు? ఏం కట్టెలు సారు, మేము అట్టిగా జంగల్ చూద్దామని వచ్చినాం సార్. స్వామి నువ్వు బాగా కథలు పడుతున్నావు స్వామి, నాకు తెలుసు స్వామి నీ సంగతి. ఏం కథలు సామి, ఒకసారి మా వాళ్ళు ఎటు దారి తప్పిపోతారు, వాళ్ళని తీసుకొస్తా అవు సామి. అరే మా వాళ్ళు పోతారు సామి, 3 నెలలు జైలు శిక్ష 30,000 ఫైన్. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, కాదని కట్టెలు ఏరుకొని వచ్చి అమ్మి అని ఇస్తా మీకు. అయ్యో కట్టెలకు పోతే గిట్లా చేస్తారు. అరే బర్రోళ్ళు నన్ను వదిలి పెట్టిపోయేలా ఆశని. అరే 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 నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళు ఆశని. వాళ్ళని పట్టుకోండి సార్. మక్కలు ఎలా కొడితే అన్నీ నేను బొక్కలెత్తాను తీసుకోనికి రా. ఈ కట్టెలు పాడగా కట్టెల కోసం వస్తే వచ్చి నాకు ఇట్లా దండగా అయితానేది. అయ్యో ఇట్లా దండగా అయితానేది. అయ్యో నది కాస్త బూడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త బూడింది, సర్వమంగళం పాడింది. మెళ్ళో నగలతో సహా